అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం వలన ఈ 5 రాశులకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. 25 ఏళ్ల పాటు వీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. వీరికి ఇక తిరిగిలేని రాజయోగం పడుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సృష్టిలో మార్పు అనేది సహజం కాబట్టి కష్టాల కడలి తర్వాత సుఖాల తీరం రావటం ఎంత సహజమో, గ్రహాల గమనం మారినప్పుడు మనిషి తలరాత మారటం కూడా అంతే సహజం. విశ్వం మనకు అందించే అద్భుతమైన అవకాశాలలో గ్రహణాలు కూడా ఒకటి. సాధారణంగా ప్రజలు గ్రహణం అనగానే భయపడటం, ఏదో అశుభం జరుగుతుందని ఆందోళన చెందటం, గండాలు ఉంటాయని భయపడటం కానీ చేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం అనేది కేవలం ఒక చీకటి ఘట్టం మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన కాలం కూడా. ఇది పాత కర్మలను దగ్ధం చేసి కొత్త అధ్యయనానికి నాంది పలికే అద్భుత సమయం. 2026 ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం నాడు ఏర్పడబోయే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది ఒక మహాశక్తివంతమైన ఖగోళ ఘట్టంగా జ్యోతిష పండితులు అభివర్ణిస్తూ ఉన్నారు. ఈ గ్రహణ ప్రభావం వల్ల రాశిచక్రంలోని 12 రాశులలో ఒక 5 రాశుల వారి జాతకాలు అద్భుతంగా మారబోతున్నాయి. ఎంతలా అంటే వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆపటం ఆ దేవేంద్రుడి వల్ల కూడా కాదు అనేంతగా వారి దశ తిరగబోతోంది. రాబోయే 25 సంవత్సరాల పాటు అంటే దాదాపు 2050వ సంవత్సరం వరకు వీరి జీవితం ఒక స్వర్ణయుగంలా సాగబోతుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మరి ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు, వారికి ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు సరిగ్గా అర్థమవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. 2026 ఫిబ్రవరి 17వ తేదీన వచ్చే ఈ గ్రహణాన్ని రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఇది మాఘమాసము బహుళ అమావాస్య తిథిన ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో కుంభరాశిలో సంభవిస్తుంది. గ్రహణం సంభవించే సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఈ గ్రహణం సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది పంచగ్రహ కూటమిలో జరగబోతుంది. ఎప్పుడైతే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు మరియు రాహువు వంటి ప్రధాన గ్రహాలు ఒకే కూటమిలో లేదా ప్రభావిత క్షేత్రంలో ఉంటాయో ఆ సమయం విశ్వంలో విపరీతమైన శక్తిని విడుదల చేస్తుంది. ఆర్థికంగా చూస్తే బంగారము, వెండి ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే బంగారము, వెండి వంటి లోహాలపై పెట్టుబడి పెడతారో వారికి ఇది ఒక మంచి అవకాశంగా మారుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది ప్రధానంగా అంటార్కిటికా ప్రాంతంలో కనిపిస్తుంది. మన ఇండియాలో కనిపించదు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ఎక్కడ ఏర్పడినా దాని ప్రభావం భూమి అంతటా ఏదో ఒక రూపంలో ఉంటుంది. సూర్యుడు సమస్త జీవరాశికి ఆత్మకారకుడు, ప్రత్యక్ష దైవం. ఆయనపై నీడపడినప్పుడు ఆ కిరణాల ప్రభావం లేదా ఆ కాస్మిక్ ఎనర్జీ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవులపై ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మనకు గ్రహణం కనిపించకపోయినా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో గర్భిణీలు బయట తిరగకుండా ఇంట్లోనే ఉంటూ దైవనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. ఇక ఈ సూర్యగ్రహణం 5 రాశుల వారికి ఒక వరప్రసాదంలా మారబోతోంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ శక్తివంతమైన సూర్యగ్రహణం వల్ల అదృష్టాన్ని పొందే రాశులలో ధనుస్సు రాశి అగ్రస్థానంలో నిలుస్తుంది. నవగ్రహాలలో అత్యంత శుభగ్రహమైన బృహస్పతి ఆధిపత్యం వహించే ఈ రాశి వారికి ఈ గ్రహణం ఒక నూతన ఉత్తేజాన్ని, ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించబోతుంది. గత కొంతకాలంగా మీరు ఏ పని మొదలు పెట్టినా ఏదో ఒక ఆటంకం ఎదురవ్వటం, సగంలోనే పనులు ఆగిపోవటం వల్ల కలిగిన నిరాశ ఇకపై మటుమాయం అవుతుంది.
ఈ గ్రహణ ప్రభావంతో మీలో అనంతమైన ఆత్మవిశ్వాసము, స్థైర్యము పెరుగుతాయి. శారీరక, మానసిక దృఢత్వం లభించటం వల్ల మీరు అత్యంత కఠినమైన నిర్ణయాలను కూడా ధైర్యంగా తీసుకోగలుగుతారు. ఆర్థిక కోణంలో చూస్తే ధనుస్సు రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. పాత అప్పులు తీరిపోవటమే కాకుండా ధనం ఏ రూపంలోనైనా మీ వద్దకు చేరుతుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఊహించిన లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇక వృత్తి వ్యాపారాల కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయం అమృత ఘడియలు. మీ ఎదుగుదల ఎంత వేగంగా ఉంటుందంటే మిమ్మల్ని విమర్శించిన వారు వెన్నుపోటు పొడవాలని చూసిన శత్రువులు కూడా మీ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతారు. సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరు ఒక చిన్న పరిహారం అయితే పాటించాలి. గ్రహణ సమయంలో లేదా గ్రహణం ముగిసిన తర్వాత అమ్మవారికి పసుపు మరియు కుంకుమ కలిపిన నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయాలి. ఇక రెండవ రాశి మేషరాశి. ఈ రాశి వారికి జీవితాల్లో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ రాబోతుంది. రాశి చక్రంలో మొదటి రాశి అయిన మేషరాశికి అధిపతి కుజుడు. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీలో పట్టుదల రెట్టింపు అవుతూ ఉంటాయి. గత కొన్నేళ్లుగా ఉద్యోగ రీతిగా మీరు ఎదుర్కొంటున్న స్తబ్దతకు ఇప్పుడు తెరపడనున్నది. ఎంతో కాలంగా ఒకే హోదాలో ఉండిపోయి కష్టానికి తగిన గుర్తింపు లభించక సతమతం అవుతున్న వారికి ఈ గ్రహణం అనంతరం ప్రమోషన్స్ లభించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మేషరాశి వారి అదృష్టం ఎంత బలంగా ఉందంటే మిమ్మల్ని వెనుక నుండి వెన్నుపోటు పొడవాలని చూసే శత్రువులు తమ ప్రయత్నాల్లో దారుణంగా ఓడిపోతారు. మూడవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం ఒక గొప్ప వరప్రసాదంగా మారబోతుంది. జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ గ్రహణం వీరికి మనోవాంఛ ఫల సిద్ధిని ప్రసాదిస్తుంది. అంటే మీరు మీ మనసులో ఏ కోరికనైతే బలంగా నిష్కల్మషంగా కోరుకుంటారో ఆ కోరిక సిద్ధించే సమయం ఇది. వృషభ రాశి వారిపై లక్ష్మీదేవి కటాక్షం విపరీతంగా ఉండబోతుంది. నిన్నటి వరకు చేతిలో చిల్లి గవ్వలేక రేపటి గురించి ఆందోళన చెందిన వారు కూడా ఈ గ్రహణ ప్రభావంతో నలుగురికి సహాయం చేసే స్థాయికి ఆర్థికంగా ఎదుగుతారు. నాలుగవ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం ఒక జయమైన శక్తిని ప్రసాదించబోతుంది. జ్యోతిష శాస్త్ర రీత్యా మనిషికి ఎంత సంపద, భోగభాగ్యాలు ఉన్నా శత్రువుల వల్ల భయం లేదా మానసిక అశాంతి ఉంటే ఆ జీవితం నరకప్రాయంగా ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావంతో కన్యారాశి వారికి అఖండమైన శత్రుజయం కలుగుతుంది. గత కొంతకాలంగా మీ ఎదుగుదలను ఓర్వలేక మీ వెనుక గోతులు తవ్వుతూ మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్న శత్రువులు ఇకపై మీ ముందు నిలవలేరు. వారు పన్నిన కుతంత్రాల్లో వారే చిక్కుకుంటారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కన్యారాశి వారు ఈ సమయం నుండి ఒక నూతన ఉత్తేజాన్ని పొందుతారు. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి, వైద్యులకు కూడా అర్థం కాని శారీరక ఇబ్బందుల నుండి ఈ గ్రహణం అనంతరం విముక్తి లభిస్తుంది. ఇక చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం తర్వాత మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీనరాశికి అధిపతి బృహస్పతి. సాధారణంగా కుంభరాశిలో ఏర్పడే ఈ గ్రహణం మీనరాశి వారికి ఆర్థికంగా కొన్ని అరుదైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, అస్వస్థత మరియు భవిష్యత్తు గురించి ఉన్న భయాందోళనలు కూడా ఈ గ్రహణ కాలం తర్వాత పూర్తిగా తొలగిపోతాయి. ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగటం వల్ల మీ పాత అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మీ జీవితంలో ఉన్న అనవసర ఖర్చులను నియంత్రించి పొదుపు చేసే మార్గాలను చూపిస్తుంది. గ్రహణ సమయంలో లేదా తర్వాత బంగారు రంగు వస్త్రాలను లేదా పసుపు రంగు వస్తువులను పేదలకు దానం చేయటం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.